వాళ్ళు ఈ విధంగా లూటీ చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అలాగే ఇసుక మట్టి ఏది మిగలటలేదు. దానికి తోడు మహిళల మీద జరుగుతున్న దారుణాలు అన్నీ ఎన్ని కాదు, ఎన్ని రకాలైన అత్యాచారాలు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, జనసేన వాళ్ళకు కూడా కలిసి ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంత భయంకరంగా తయారు చేశారంటే అసలు పరిపాలన అనేది ఎక్కడా కనపట్లేదు. ఎంత రాక్షస పరిపాలన కొనసాగుతుందో మనం చూస్తా ఉన్నాము. దాంట్లో ఎన్నో అక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ అక్రమాల్లో భాగంగానే ఈ రోజు డిఎస్సిలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళు పరీక్ష రాసి గట్టెక్కితే దాంట్లో ఏ విధంగా అసలు ఆ లిస్టు కూడా బయటికి రానివ్వకుండా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి గోల్డ్ మెడలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఆ జాబులు వాళ్ళకి ఇవ్వకుండా ఈ విధంగా సొంతంగా వీళ్ళు పార్టీ సంబంధించిన వ్యక్తులు, అదే విధంగా ఒక్కో సీటు 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఈ లోకేష్ వీడు పూర్తిగా అమ్ముకొని ఆ సీట్లు. ఇంత దరిద్రం అతనికి పట్టిందంటే అందరం చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదా. నువ్వు నిజంగా తినటానికి కూడా తిండి లేదు, నీకు తిరగటానికి కారు లేదు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, పాపం అతి పేదరికంలో నువ్వు నీ తండ్రి రోడ్డు మీద ఉన్నారు గుడిసేసుకొని అనేటువంటి ఇబ్బందిలో నువ్వు ఉండుంటే అందరం కూడా మా పార్టీ వాళ్ళం అందరం కూడా చందాలు వేసుకొని తలా కొంత నీకు ముష్టిలాగా ఇచ్చేవాళ్ళం కదా. మరి ఇంత పాపం ఆ ఉద్యోగులు పొట్టగొట్టడం ఏంటి, ఆ డిఎస్సి అభ్యర్థులు పొట్టగొట్టడం ఏంట్రా? ఇంత దారుణంగా వ్యవహరిస్తారా మీరు? ఇంత నీచానికి పరాకాష్ఠగా మీరు ఈ విధంగా మారిపోతారా? డబ్బు కోసం ఇంత గడ్డి తింటారా? మానవత్వం అనేది కొంచెం కూడా లేకపోతే మీకు దీని ఫలితం అనేది ఒక రోజు తప్పకుండా తగులుతుంది. ఆ రోజు మీరు ఏడ్చి మొత్తుకున్నా కూడా దీనికి నివారణ అనేది లేకుండా ఉంటుంది. ఈ చేసిన పాపాలన్నిటి కూడా మీరు ఒక రోజు శిక్ష అనుభవించాల్సింది. చట్టం ముందు నిలబెట్టి మీరు చేసిన పాపాలన్నిటిని కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతారు ఒక రోజు. ఆ రోజు ఎంత ఏడ్చినా వీళ్ళకి చేసినటువంటి దుర్మార్గాలన్నీ తలుచుకొని కుళ్ళిపోయినా కూడా మీకు మాత్రం పశ్చాత్తాపం, మీకు నివృత్తి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు చూస్తూనే ఉన్నారు, పాత్రికేయులంతా మీరు నిజం కోసం, విలువల కోసం పోరాటం చేస్తున్నారు. మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎటువంటి విలువలకు కట్టుబడ్డామో, ప్రతి పైసా కూడా ప్రజలకు ఎలా వినియోగం చేశాము. డిబిటీ ద్వారా మొత్తం కూడా 3 లక్షల అప్పులు చేసినా కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఎలా ప్రజలకు అందించామో విస్తరంగా ప్రతిదీ కూడా మేము రికార్డు రూపంలో అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఈయన 2 ఏళ్లలోనే ఇంకా ఎక్కువ 3.65 లక్షలతో ఆయన కోట్ల అప్పులు చేశారు. చేసిన అప్పు ఏం చేశారు అనే దానికి ఇంతవరకు కూడా దానికి లెక్కలు లేవు. ఎక్కడ లెక్కలు కూడా చూపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని తెలుసుకోగలుగుతా ఉన్నాం మేము. ఇంత దారుణంగా ప్రజల కోసం తీసుకున్న అప్పుల్ని ఆ డబ్బంతా కూడా సొంతానికి ఉపయోగించుకుంటా, ప్రజలకు ఖర్చు పెట్టకుండా ప్రజలు అల్లో లక్ష్మణ అని ఏడుస్తా ఉన్నారు. ఏ మూల చూడండి వీళ్ళ సూపర్ 6లు, సూపర్ 7లు ఎంత ఫెయిల్ అయినాయో మీరు ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇచ్చిన హామీలు భారీగా ఇవ్వటం, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మాట తప్పటం. దానికి తోడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక్కడే అవినీతి పరుడు అనుకుంటే ఈ రోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు ఈ అవినీతికి. ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ లూటీ చేస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇక పార్టీలో ఉండేటువంటి నేతలంతా కొండలనే దవేస్తా ఉన్నారు. సీఎం రమేష్ ఎక్కడవాడు, ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ అక్రమాలని, అన్యాయాల్ని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి ప్రతీక, మాట ఇస్తే తప్పనటువంటి నిజమైన ఏకైక విలువలు ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి పూర్తిగా పోరాటం సాగిస్తాం. మీ ఇద్దరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదాకా కూడా మేము నిద్రపోమని చెప్పి ప్రమాణం చేస్తా ఉన్నాము ఈ రోజు. అందువల్ల దుర్మార్గులారా, మీరు చేసిన పాపాలు, అన్యాయాలు మీరంతా కూడా నిజం ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా చిరంజీవి అవినాష్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఏదైతే రాణి గారి తోట మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు
లక్ష్మీపార్తి గారు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎవరు నష్టపోయారంటే అది కేవలం యువకులు, విద్యార్థులు. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, చివరికి వాళ్ళ కళలు కానీ ఉద్యోగాలు సంపాదించని చెప్పి చదువుకున్న ఉద్యోగాల్లో కూడా స్కాములు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. 5 సంవత్సరాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అన్ని వర్గాల ప్రజానికానికి న్యాయం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరిగారు తోడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరిగారు నష్టపోయే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తాను. ఈరోజు తరలి వస్తున్నారంటే మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలే దానికి ఉదాహరణ చెప్పే విషయం ఈరోజు మీ అందరూ తెలుసుకోవాలి. నిన్న దేవరపల్లిలో ఈరోజు ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక్క పోలీస్ గారు లేకుండా నిన్న దేవరపల్లిలో పోలీసు వ్యవహరించిన తీరు పోలీసుల్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా నిన్న పోలీసులు అందరు గారు వ్యవహరించారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ జనాభాలో ఏమైనా తొక్కిసా జరిగితే దాన్ని ఈరోజు ఆ నింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చెప్పిన నీచమైన బుద్ధి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మీకు నిజంగా సిగ్గు సరం ఉంటే ఇలాంటి నీచమైన రాజకీయాలు కాదు మీరు చేయాల్సింది. ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, ఏ హామీలు అయితే మీరు ఎన్నికల్లో గెలిచారో, ఏ హామీల వల్ల అయితే మీరు గెలిచారో, దమ్ముంటే ఆ హామీలు నిలబెట్టండి, ఆ హామీలు పూర్తి చేయండి, నిరుద్యోగ యువకులకి న్యాయం చేయండి. అంతేగాని ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం రేపు 2029లో మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజులు కూడా ఇదే విధంగా రిలే నిరాకరించే కార్యక్రమాలు మా నాయకులు, యువకులు, విద్యార్థులు అందరం కూడా కలిసి కార్యక్రమం చేస్తాం. అదే విధంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఘనంగా ర్యాలీలు గారు ఏర్పాటు చేసుకుంటామని సందర్భంగా చెప్తూ, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువకుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. వాళ్ళు ఈ విధంగా లూటీ చేస్తా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అలాగే ఇసుక, మట్టి ఏది మిగలటలేదు. దానికి తోడు మహిళల మీద జరుగుతున్న దారుణాలు అన్ని కాదు, ఎన్ని రకాలైన అత్యాచారాలు స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, జనసేన వాళ్ళకు కూడా కలిసి ఈ విధంగా రాష్ట్రాన్ని ఎంత భయంకరంగా తయారు చేశారంటే అసలు పరిపాలన అనేది ఎక్కడా కనపట్లేదు. ఎంత రాక్షస పరిపాలన కొనసాగుతుందో మనం చూస్తా ఉన్నాము. దాంట్లో ఎన్నో అక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ అక్రమాల్లో భాగంగానే ఈ రోజు డిఎస్సిలో ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా నిరుద్యోగులు వాళ్ళు పరీక్ష రాసి గట్టెక్కితే దాంట్లో ఏ విధంగా అసలు ఆ లిస్టు కూడా బయటికి రానివ్వకుండా స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి గోల్డ్ మెడలిస్టులకు ఇవ్వాల్సినటువంటి ఆ జాబులు వాళ్ళకి ఇవ్వకుండా ఈ విధంగా సొంతంగా వీళ్ళు పార్టీ సంబంధించిన వ్యక్తులు, అదే విధంగా ఒక్కో సీటు 15 లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఈ లోకేష్ వీడు పూర్తిగా అమ్ముకొని ఆ సీట్లు ఇంత దరిద్రం అతనికి పట్టిందంటే అందరం చందాలు వేసుకొని ఇచ్చేవాళ్ళం కదా. నువ్వు నిజంగా తినటానికి కూడా తిండి లేదు, నీకు తిరగటానికి కారు లేదు, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు, పాపం అతి పేదరికంలో నువ్వు నీ తండ్రి రోడ్డు మీద ఉన్నారు గుర్సేసుకొని అనేటువంటి ఇబ్బందిలో నువ్వు ఉండుంటే అందరం కూడా మా పార్టీ వాళ్ళం అందరం కూడా చందాలు వేసుకొని తలా కొంత నీకు ముష్టిలాగా ఇచ్చేవాళ్ళం కదా. మరి ఇంత పాపం ఆ ఉద్యోగులు పొట్టగొట్టడం ఏంటి, ఆ డిఎస్సి అభ్యర్థులు పొట్టగొట్టడం ఏంట్రా? ఇంత దారుణంగా వ్యవహరిస్తారా మీరు? ఇంత నీచానికి పరాకాష్ఠగా మీరు ఈ విధంగా మారిపోతారా? డబ్బు కోసం ఇంత గడ్డి తింటారా? మానవత్వం అనేది కొంచెం కూడా లేకపోతే మీకు దీని ఫలితం అనేది ఒక రోజు తప్పకుండా తగులుతుంది. ఆ రోజు మీరు ఏడ్చి మొత్తుకున్నా కూడా దీనికి నివారణ అనేది లేకుండా ఉంటుంది. ఈ చేసిన పాపాలన్నీ కూడా మీరు ఒక రోజు శిక్ష అనుభవించాల్సింది. చట్టం ముందు నిలబెట్టి మీరు చేసిన పాపాలన్నిటిని కూడా మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తప్పనిసరిగా చట్టం ముందు నిలబెడతారు ఒక రోజు. ఆ రోజు ఎంత ఏడ్చినా వీళ్ళకి చేసినటువంటి దుర్మార్గాలన్నీ తలుచుకొని కుళ్ళిపోయినా కూడా మీకు మాత్రం పశ్చాత్తాపం, మీకు నివృత్తే లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.
మీరు చూస్తూనే ఉన్నారు, పాత్రికేయులంతా మీరు ఒక నిజం కోసం, విలువల కోసం పోరాటం చేస్తున్నారు. మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఎటువంటి విలువలకు కట్టుబడ్డామో, ప్రతి పైసా కూడా ప్రజలకు ఎలా వినియోగం చేశాము. డిబిటీ ద్వారా మొత్తం కూడా మరి 3 లక్షల అప్పులు చేసినా కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఎలా ప్రజలకు అందించామో విస్తరంగా ప్రతిదీ కూడా మేము రికార్డు రూపంలో అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఈయన 2 ఏళ్లలోనే ఇంకా ఎక్కువ 3.65 లక్షలతో ఆయన కోట్ల అప్పులు చేశారు. చేసిన అప్పు ఏం చేశారు అనే దానికి ఇంతవరకు కూడా దానికి లెక్కలు లేవు. ఎక్కడ లెక్కలు కూడా చూపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని తెలుసుకోగలుగుతా ఉన్నాం మేము. ఇంత దారుణంగా ప్రజల కోసం తీసుకున్న అప్పుల్ని ఆ డబ్బంతా కూడా సొంతానికి ఉపయోగించుకుంటా, ప్రజలకు ఖర్చు పెట్టకుండా ప్రజలు అల్లో లక్ష్మణ అని ఏడుస్తా ఉన్నారు. ఏ మూల చూడండి వీళ్ళ సూపర్ 6లు, సూపర్ 7లు ఎంత ఫెయిల్ అయినాయో మీరు ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇచ్చిన హామీలు భారీగా ఇవ్వటం, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత మాట తప్పటం. దానికి తోడు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక్కడే అవినీతి పరుడు అనుకుంటే ఈ రోజు అతని కొడుకు కూడా తయారయ్యాడు ఈ అవినీతికి. ఇద్దరు కలిసి ఎక్కడికక్కడ లూటీ చేస్తే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇక పార్టీలో ఉండేటువంటి నేతలంతా కొండలనే దవేస్తా ఉన్నారు. సీఎం రమేష్ ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ అక్రమాలని, అన్యాయాల్ని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యానికి ప్రతీక, మాట ఇస్తే తప్పనటువంటి నిజమైన ఏకైక విలువలు ఉన్నటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి పూర్తిగా పోరాటం సాగిస్తాం. మీ ఇద్దరిని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమేసేదా కూడా మేము నిద్రపోమని చెప్పి ప్రమాణం చేస్తా ఉన్నాము ఈ రోజు. అందువల్ల దుర్మార్గులారా, మీరు చేసిన పాపాలు, అన్యాయాలు మీరంతా కూడా నిజంగా ఒప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పే రోజు తప్పకుండా వస్తుందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా చిరంజీవి అవినాష్ కి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఏదైతే రాణి గారి తోట మండలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్దలు లక్ష్మీపార్తి గారు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా ఎవరు నష్టపోయారంటే అది కేవలం యువకులు, విద్యార్థులు. ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, చివరికి వాళ్ళ కళలుగాని ఉద్యోగాలు సంపాదించని చెప్పి చదువుకునే ఉద్యోగాల్లో కూడా స్కాములు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. 5 సంవత్సరాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. అన్ని వర్గాల ప్రజానికానికి న్యాయం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరికైనా తోడుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు, కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరిగారు నష్టపోయే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తాను. ఈరోజు తరలి వస్తున్నారంటే మీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయమైన కార్యక్రమాలే దానికి ఉదాహరణ చెప్పే విషయం ఈరోజు మీ అందరూ తెలుసుకోవాలి. నిన్న దేవరపల్లిలో ఈరోజు ఎంత అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఒక్క పోలీస్ గారు లేకుండా నిన్న దేవరపల్లిలో పోలీసు వ్యవహరించిన తీరు పోలీసుల్లా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా నిన్న పోలీసులు అందరు గారు వ్యవహరించారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ జనాభాలో ఏమైనా తొక్కిసలా జరిగితే దాన్ని ఈరోజు ఆ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేయాలని చెప్పిన నీచమైన బుద్ధి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. మీకు నిజంగా సిగ్గుసారం ఉంటే ఇలాంటి నీచమైన రాజకీయాలు కాదు మీరు చేయాల్సింది. ఏ హామీలు అయితే మీరు ఇచ్చారో, ఏ హామీలు అయితే మీరు ఎన్నికల్లో గెలిచారో, ఏ హామీల వల్ల అయితే మీరు గెలిచారో, దమ్ముంటే ఆ హామీలు నిలబెట్టండి, ఆ హామీలు పూర్తి చేయండి, నిరుద్యోగ యువకులకి న్యాయం చేయండి. అంతేగాని ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం రేపు 2029లో మీకు బుద్ధి చెప్తారని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 రోజులు గారా ఇదే విధంగా రిలే నిరాకరించే కార్యక్రమాలు మా నాయకులు, యువకులు, విద్యార్థులు అందరం గారు కలిసి కార్యక్రమం చేస్తాం. అదే విధంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఘనంగా ర్యాలీలు గారు ఏర్పాటు చేసుకుంటామని సందర్భంగా చెప్తూ, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువకుల తరఫున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటారు.